కాటుక పెట్టగానే కళ్ళ అందం రెట్టింపు అవుతుంది. నిజానికి కాటుక పెట్టుకోవడం కళ్ళ ఆరోగ్యానికి మంచిది. అందుకే చిన్నపిల్లలకు కూడా కాటుక పెడుతుంటారు. కానీ ఇప్పుడు మార్కెట్లో లభించేది కెమికల్స్ తో తయారు చేసిన కాటుక. ఇది కళ్ళ చుట్టూ ఉన్న చర్మంపై ప్రభావం చూపిస్తుంది. ఇతర భాగాలతో పోలిస్తే కళ్ళ చుట్టూ ఉండే చర్మం మరింత సున్నితంగా మృదువుగా ఉంటుంది. కాబట్టి దాని విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇంట్లో ఉన్నప్పుడు కాటుక పెట్టుకోపోవడమే మంచిది. బయటకు వెళ్ళినప్పుడు కాటుక పెట్టుకుంటే ఇంటికి రాగానే దాన్ని క్లీన్ చేయాలి. కనీసం రాత్రి పడుకునే ముందైనా క్లీన్ చేసి పడుకోవాలి. అలానే పడుకుంటే అది కళ్ళ చుట్టూ ఉన్న చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. కాటుక తయారీలో జింక్, ఐరన్, లెడ్ ఆక్సైడ్ వంటి పదార్థాలు వాడతారు. ఇవి సరిగ్గా క్లీన్ చేయకపోతే డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం ఉంది. నీళ్ళతో కడిగితే అది సరిగ్గా పోదు. కాబట్టి కాటుకను క్లీన్ చేయడానికి వ్యాజిలిన్ ఉపయోగించవచ్చు. దీనికోసం మీ చేతికి కొద్దిగా వ్యాజిలిన్ తీసి కాటుక ఉన్న ప్రాంతాల్లో అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసి దూదితో దాన్ని క్లీన్ చేయండి. మీరు మేకప్ క్లీన్ చేయడానికి వాడే క్లెన్సింగ్ మిల్క్ తో కూడా కాటుకను క్లీన్ చేయవచ్చు. క్లెన్సింగ్ మిల్క్ లో దూదిని ముంచి తర్వాత కంటి చుట్టూ సున్నితంగా మసాజ్ చేయండి. రోజ్ వాటర్ తో కూడా కాటుకను క్లీన్ చేయొచ్చు. ఇది మేకప్ ని తీసేయడమే కాకుండా చర్మంపై మెరుపు కూడా తీసుకొస్తుంది. కెమికల్స్ తో తయారైన కాటుకను ఉపయోగించే వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.